ఈ తోట చూస్తున్నారు కదా, మొత్తం వీటి మధ్యలో ఈ రెండు వరుసల మధ్యలో గడ్డి పెరగకుండా రైతులు ఏం చేస్తారంటే ఈ మిషన్ గడ్డి తీసే యంత్రాన్ని వాడుతున్నారు. దీంట్లో పెట్రోల్ లేదా డీజిల్ పోసి మనం స్కూటర్ కనుక రేస్ చేసినా నడిపిస్తుంటే పోతుంటుంది. ఒకప్పటి కాలంలో రైతులు వాళ్ళకు పశువుల సహాయంతోనే నాగలు కట్టి తోట కానీ మన చిలక వేసినప్పుడు కంది చేను కానీ పెసర చేను కానీ వేసినప్పుడు వాటి మధ్యలో ఉన్న దూరాన్ని ఇట్లా నీట్గా చేయడం కోసం పశువుల నాగల్ని వాడేవాళ్ళు. గుంటక అంటారు దాన్ని. సో ఇది చూడండి, ఇప్పుడు వీళ్ళు గడ్డి తీసేయడం కోసం గడ్డి తీసే యంత్రం. ఇది వర్ష కంపెనీ అంట. ఇట్లా స్కూటర్ లాగా ఉంది కదా, ఒక కత్తు లాంటి భాగాలు ఉన్నాయి కదా, వీటి సాయం చేస్తే ఆ గడ్డి అంతా తీస్తుంది. చూడండి, కొంచెం గడ్డి కూడా అంటుకుంది అక్కడక్కడ. అంటే ఇప్పుడు ఈ యంత్రం అనేది అవకాశం అందుబాటులో ఉంది కాబట్టి, యంత్రం అనేది అందుబాటులో ఉంది గడ్డి తీసే కాబట్టి వీళ్ళు కొనుక్కొచ్చుకొని పెట్రోలు కానీ డీజిల్ కానీ పోసి నడిపిస్తున్నారు. తోట ఎంత నీట్గా ఉంది. సో ఈ విధంగా మీరు కూడా ఇలాంటి యంత్రం కొనుక్కొచ్చుకొని వాడుకోవచ్చు. ఎప్పుడైతే మనకు యంత్రం ఇది కనిపెట్టబడిందో అప్పుడు పశువులని వీళ్ళు వాడండి. తక్కువ సమయంలో ఎక్కువ వర్క్ జరుగుతుంది దీంతో. అలాగే మీరు కూడా టెక్నాలజీ అనేది డెవలప్ అయ్యింది. అందువల్ల మీరు కూడా భూగర్భంలో దాగి ఉన్న నీటిని చూడాలి. ఎంత లోతులో ఉంది, ఎంత లోతులో పొరలు ఉన్నాయి, మరి ఎలాంటి మట్టిలో ఎక్కడ నీళ్ళు ఉంటాయి, ఏ మూలకు ఉంటాయి. ఇప్పుడు ఇదో 4 మూలలు ఉంది, 1 ఎకర్ సైట్ ఇది. మరి ఇంత సైట్లో మనకు నీళ్ళు సఫిషియెంట్గా దొరికే ప్రదేశం ఎక్కడ కనిపెడుతుంది. అందుకని మన మనిషికి డాక్టర్ దగ్గర పోయినప్పుడు స్కానింగ్ అయితే ఏ విధంగా చేస్తామో, ఇక్కడ ఉన్న అక్షాంశాలను రేఖాంశాలను తీసుకొని హైడ్రోజియోలాజికల్ మ్యాప్స్ని, భువన్ మ్యాప్స్ని తయారు చేసి వాటి సహాయం చేసి మీ ల్యాండ్లో ఉన్న అక్షాంశాలు రేఖాంశాలతో మ్యాప్ చేస్తే మీకు మీ భూమిలో ఎక్కడ ఉంది, ఎక్కడ ఏముందని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని గుడ్డిగా చేతిలో ఏదో కర్ర రాయి పట్టుకొని వేసుకుంటూ పోతే అది చూసినందుకు కొబ్బరికాయని కావచ్చు, మట్టి పిల్ల కావచ్చు, రాగి పిల్లలు ఏదైనా కావచ్చు, అది చూసి గిరగిర తిరిగినంత మాత్రాన ఆడ నీళ్లు పడలేదు. మీ భూమిలో అక్కడ ఆ పలానా ప్రాంతంలో నీళ్లు ఉంటే వస్తాయి, లేకుండా రావు. ఫెయిల్ అయిందంటే మీకు అదృష్టం లేదంటారు, ఉన్నాయంటే ఆడ మీకు అసలు అదృష్టం ఫుల్ ఉందంటారు. అదృష్టాలు అవన్నీ ఏముండవు. భూమికి ఏమైనా మనుషులకు ఉంటే మీ నమ్మకాలకి, కానీ భూమిలో ఉన్న వాటర్కి మీరు సొంతంగా చేసుకున్నా సక్సెస్ అవుతాయి. ఒక్కోసారి జియాలజిస్టులను తీసుకొచ్చినప్పుడు ఒక్కోసారి ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే మనకు తెలియదు భూమి తన చుట్టూ తను తిరుగుతుంది. అక్కడ ఉన్న మన మేకులు సరికొట్టబోతూ మ్యాప్స్ సరిగా రాకుండా కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది.